అప్పుడు దీన్నే ఏం చేయాలి, దీర్ఘంగా నీ ఊపిరి ఎంతవరకు ఉంటుందో ఒకటే స్వరం స్ట్రైట్ లైన్ లాగా పాడాల్సింది, ఎక్కడ వైబ్రేషన్ ఉంటాయి. మీరు మిస్ అయిపోయారు. ఈసారి ఏం లేదు, గాలి లాక్కొని మొదలు పెట్టాలి. అసలు రహస్యం అది. And the modulation and melody. చెప్పిన తర్వాత మనం ఇప్పుడు చెప్పు. సరిగ్గా చెప్పాడా? నీకే తప్ప అనిపించలే? పార్ట్ కాదమ్మా, స్వరస్థానం చూడు. ఇద్దరు చేయి, నువ్వే భవిష్యత్తులో ఇక్కడ చెప్పాల్సింది. పర్వాలేదు, దాని చెప్ప వండమండి. పర్ఫెక్ట్గా దాని స్థానం ఎక్కడుంది, జుట్టు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, గోల్డ్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చింది తేడా ఉంది. స్వరస్థానం అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమాత్రం సరళి స్వరమేగా ఏదో పాడతా అంటే ఏముండదు, ఉండుతున్నాయి. అది సరిగ్గా పాడితేనే మిగతా సరిగ్గా వచ్చేది.
ఎందుకు వాడరే అమ్మ మాగా వాళ్ళిద్దరు ఇంకా కొంత రావాలి ఇంకా కరెక్ట్గా ఇదే ఉండాలి సారీ గమ సరి గమ సరి సరి గమ సరి సరి గమ పదని సాని దప సాని 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 దప మగరి సా గమ సరి గమ సరి సరి గమ పదని సరి గమ పదని సాని దప సాని 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 దప మగరి సా. ఇప్పుడు ఏం పాడకుండా తాళం ఏంటి 1 అనండి 1 2 3 4 5 6 1 2 ఇది లెక్క 1 2 3 4 లఘు 1 2 1 2 రెండు దుర్తాలు ఇది దుర్తం అంటారు ఇది లఘు అంటారు వేళ్ళు వేసేది 4 వేళ్ళు వేసే లఘు వేసాము ఇంట్లో నాకు మళ్ళీ తాళం ఉంది 4 వేళ్ళు వేసేది వేసాం ఇది ఆది తాళం మళ్ళీ ఒకసారి వేద్దాం 1 2 3 4 1 2 1 2 ఇది కాన్స్టెంట్ నువ్వు ఏం స్పీడ్లో పాడినా ఇది కాన్స్టెంట్ ఇది మారదు సరిగా మన ఇంట్లో కొట్టకూడదు అది గమ పదని అంతే సరిగా మా పదని అన్నది దిస్ ఈజ్ కాన్స్టెంట్ దాంతోపాటు ఇట్లా పరిగెత్తు సరిగా మా పదని అని అన్నా కూడా అంతే నేను ఏ స్పీడ్లో పాడినా దిస్ ఈజ్ కాన్స్టెంట్ లయ ఆ తాళాన్ని కరెక్ట్గా లయలో ఉండాలి సో సరిగా పామగారి అందరూ ఇప్పుడు మళ్ళీ అప్పదాన్ని అయిపోయింది ఎంత పోయితే కిందికి వచ్చింది అదేవిధంగా అదే ఆ సిస్టమ్ రావటానికి అది పెట్టాడు సాని మా పదాని అన్న తర్వాత కిందికి వచ్చాడు దాంట్లో ఆలోకి వెళ్ళిపోయినాయి ఆగు ఆగు da
సంతోషం ఒకటి పాడా. ఇప్పుడు మేము చెప్పకుండా అందరం కలిసి పాడతాం. రాగంలో ఉన్నాయి ఇవన్నీ. మొదటి రాగంగా అది పెట్టారు. ఎందుకని పెట్టారంటే కిందసారి కూడా పెట్టాను, మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో ఇంకేం స్వరం లేదు, గ్యాప్ లేదు, పెట్టు అట్లానే ఇంకా మధ్యలో స్వరం లేదు, మధ్యలో లేదు. అట్లా ఒక సిమెట్రీలో ఉంది కాబట్టి చక్కగా అది తేలిగ్గా వస్తుందని మొదట సరళి స్వరాన్ని ఈ రకంగా చేశారు. ఇప్పుడు ఇంకో పని చేద్దాం, ఇంకో సరళి స్వరం చేద్దాం. అది ఇట్లా 72 ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మాకు ఇది వచ్చేసింది అంటే 72 ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒక శంకరాభరణ, ఇది అది 15వ మేళకర్త, ఇది 29వ మేళకర్త. ఎందుకు ఏమిటనేది మళ్ళీ సింథసిస్ ఆఫ్ రాగాస్ అని ఒక చాప్టర్ ఉంది. థియరీ అదంతా రాసి మీ అందరితో కూడా డ్రిల్లింగ్ చేయిస్తాం. సింథసిస్ ఆఫ్ రాగా ఒక పెద్ద చాప్టర్. అసలు ఏమిటి మేళకర్తలు ఏంటి, ఎట్లా ఏర్పడినాయి, ఇదంతా పెద్ద శాస్త్రం ఉంది. కొంత వస్తే కానీ అర్థం కాదు. అందరు ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి మళ్ళీ పాడటం తేలిక, అర్థం చేసుకోవడం కష్టం. అసలు రహస్యం అది సంగీతంలో. వాడు పాడేస్తాడు, ఏం రాగం పాడారంటే ఏం తెలియదు సార్, అదేదో ఉంది సినిమా పాట పాడేసారంటారు, పాడతాడు. కానీ ఏమిటది, వాట్ ఈజ్ వాట్, దట్ ఈజ్ మ్యూజిక్. మ్యూజిక్ తెలియాలంటే అది. అట్లానే ఒక సంగీత